మాస్టర్ రిమాండ్ రిపోర్ట్ కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయితే ఈ రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు సంచలన విషయాలను అయితే వెల్లడించారు. నేరం చేసినట్లు జానీ మాస్టర్ అంగీకరించినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. అయితే దురుద్దేశంతోనే బాధితురాల్ని తన అసిస్టెంట్ గా పెట్టుకున్నట్లు తేల్చారు. ఇక 2020లోనే ముంబైలోని ఓ హోటల్లో బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అప్పుడు ఆమె వయసు 16 ఏళ్లు ఉండొచ్చని చెప్పారు. అప్పటి నుంచి 4 ఏళ్లుగా పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లుగా తెలిపారు. ఈ వ్యవహారంలో బాధితురాలిని జానీ మాస్టర్ భార్య కూడా బెదిరించారని పోలీసులు వెల్లడించారు. జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు సంచలన విషయాలను వెల్లడించారు. అయితే జానీ మాస్టర్ పలు విషయాల గురించి అంగీకరించినట్లుగా కూడా పోలీసులు పేర్కొన్నారు. దురుద్దేశంతోనే బాధితురాలిని తన అసిస్టెంట్ గా పెట్టుకున్నట్లు తేల్చారు. 2020లోనే ముంబైలోని ఓ హోటల్లో బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అప్పుడు ఆమె వయసు 16 ఏళ్లు ఉన్నట్లు చెప్పారు. ఇక అప్పటి నుంచి 4 ఏళ్లుగా పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో బాధితురాలిని జానీ మాస్టర్ భార్య కూడా బెదిరించారని పోలీసులు వెల్లడించారు. పోలీసుల విచారణలో జానీ మాస్టర్ అనేక విషయాలను బయటపెట్టారు. అయితే ఆ రిమాండ్ రిపోర్ట్ ను పోలీసులు ఇప్పుడు బయటకు చెప్పడం జరిగింది. అయితే అవన్నీ కూడా వినేవాళ్ళని నివ్వెరపోయేలా చేశాయి. అయితే జానీ మాస్టర్ 16 ఏళ్లు వయసు ఉన్నప్పుడే ఆమెను మొదటిసారిగా కూడా లైంగిక దాడికి పాల్పడినట్లుగా కూడా పేర్కొన్నారు. ఇక ఆ తర్వాత కూడా పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లుగానైతే ఆయన స్వయంగా ఒప్పుకున్నట్లు చెప్పారు. అయితే మరో ట్విస్ట్ ఏంటంటే ఈ విషయంలో జానీ మాస్టర్ భార్య కూడా ఆ యువతిని ఇటు బెదిరించినట్లు, ఎవరికి చెప్పొద్దని చెప్పి బెదిరించినట్లుగా కూడా పోలీసులు వెల్లడించారు. అయితే మనం ఆల్రెడీ ఇక రైట్, మరి ఈ రిమాండ్ రిపోర్ట్ లో అసలు కంప్లీట్ గా కూడా ఎటువంటి విషయాలను వెల్లడించారనే డీటెయిల్స్ మా ప్రతినిధి రానా అడిగి తెలుసుకుందాం. రానా, ఈ రిమాండ్ రిపోర్ట్ మీద పూర్తి డీటెయిల్స్ ఏంటి? 2020 డిసెంబర్ లో ఏదైతే మొదటిసారిగా జానీ మాస్టర్ ని విక్టిమ్ కలిసినట్టుగా రిమాండ్ రిపోర్ట్ లో ఉంది. తర్వాత అదే ఏడాది అదే కొన్ని రోజుల తర్వాత ఎగ్జాక్ట్ గా 20 రోజుల తర్వాత జనవరిలో 2021 జనవరిలో ముంబైకి సినిమా షూటింగ్ కోసం వాళ్ళు వెళ్ళారు. అక్కడ 2 మేల్ అసిస్టెంట్స్ తో పాటు విక్టిమ్ ను కూడా తీసుకెళ్ళినట్టుగా రిమాండ్ రిపోర్ట్ లో వాళ్ళు రాశారు. అయితే హోటల్లో చెక్ ఇన్ అయ్యేటప్పుడు జానీ మాస్టర్ సంబంధించిన ఆధార్ కార్డు కానీ కొన్ని డాక్యుమెంట్స్ విక్టిమ్ దగ్గరికి ఇచ్చారు. విక్టిమ్ దగ్గరికి ఇచ్చినప్పుడు ఆమె అలాగే పెట్టుకున్నది. తర్వాత నైట్ 11 గంటలు 12 గంటల రాత్రిలో జానీ మాస్టర్ విక్టిమ్ కి కాల్ చేసినట్టుగా చెప్పారు. కాల్ చేసి రూమ్ కి ఆధార్ కార్డును ఇతర డాక్యుమెంట్స్ తీసుకురమ్మని చెప్పినట్టుగా ఆమె ఆధార్ కార్డు అవన్నీ కూడా తీసుకోపోయేటప్పుడు ఆ ఇంటి దగ్గరికి లోపల డోర్ ఓపెన్ చేసింది. వెంటనే డోర్ క్లోజ్ చేసినట్టుగా చెప్తారు. డోర్ క్లోజ్ చేసి పర్సనల్ గా వచ్చి అతను ఇతర శృంగారకు సంబంధించిన డిజైర్స్ అడిగినట్టుగా తెలుస్తున్నారు. దాంతో ఆమె పైన అఘాయిత్యం చేశారు. ఈ విషయం చెప్తే కెరీర్ క్లోజ్ చేస్తుందని బెదిరించినట్టుగా దాంట్లో పొందుపరచడం బట్టి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతో పాటు తను ఒక్కటేగా ఒక్క ప్లేస్ లో కాదు, ఇంకా మల్టిపుల్ టైమ్స్ కూడా అతను ఈ రకంగానే వాడుకున్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు అలవైకుంఠపురం సినిమా షూటింగ్ సమయంలోనే జానీ మాస్టర్ ని మొదటిసారిగా తను పర్సనల్ గా కలిసినట్టుగా దాంట్లో చెప్పారు. తన అసిస్టెంట్ ఫోన్ చేస్తే ఆ రోజు తను వెళ్ళినట్టుగా కూడా రిమాండ్ రిపోర్ట్ లో రాసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతో పాటు జానీ మాస్టర్ ని ఎప్పుడైతే ఈ అమ్మాయి విక్టిమ్ కేసు పెట్టిందని తెలియగానే క్యాన్సర్ సజెషన్ లో కానీ అలాగే ఫిల్మ్ ఛాంబర్ లో కానీ అతను తన డ్రైవర్ తీసుకుని గోవాకి వెళ్ళినట్టుగా, గోవా నుంచి కొన్ని ప్రాంతాల్లో కూడా జరిగినట్టుగా రిమాండ్ రిపోర్ట్ లో రాశారు. దాంతో గోవాలోని ఒక ప్లేస్ లో అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి లోకల్ గా ఉన్నటువంటి ఏదైతే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత అక్కడి నుంచి కూడా ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని ఆయన్ని హైదరాబాద్ తీసుకొచ్చారు. హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత తను చేసినటువంటి నేరాలన్నీ ఒప్పుకుంటున్నట్టుగా రిమాండ్ రిపోర్ట్ లో వారు పొందుపరిచినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో దానితో పాటు ఎన్నిసార్లు ఆమె పైన అఘాయిత్యం చేశారన్న దాంతో కూడా ఆయన ఒప్పుకుంటారంటూ కూడా రాశారు. అయితే ఇవాళ చాలా ఇటు ఉప్పరపల్లి కోర్టుకు తీసుకొచ్చినప్పుడు మాత్రం ఒక హైడ్రామా నడిచింది.
మొదటి నుంచి కూడా గోవా నుండి తీసుకొచ్చినటువంటి జానీ మాస్టర్ ని ఎక్కడ పెట్టారు, ఎక్కడ తీసుకొచ్చారు, ఎక్కడ విచారించారు కూడా ఎవరికి ఒక ఐడియా లేదు. అయితే బిగ్ టీవీ మొదటగా బ్రేక్ చేసింది. రాజేంద్ర నగర్ లో బట్టి సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో ఆయన్ని పెట్టి విచారిస్తున్నట్టు కూడా తెలుసుకొని అక్కడికి వెళ్ళింది. అక్కడి నుంచి కూడా జానీ మాస్టర్ ని వెంటనే తరలించి అత్తాపూర్ లో బట్టి జోయ్ హాస్పిటల్ అతనికి మెడికల్ టెస్ట్ చేశారు. టెస్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి కోర్టుకు తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత అతనికి 14 రోజుల పాటు కూడా రిమాండ్ నుంచి సెంటర్ జైలుకి పంపించిన నేపథ్యం ఏర్పడుతుంది. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రానా.